అత్త ఓ అత్త ఏం బిడ్డ వచ్చినావా? జర నీ మంచినీళ్ళు తీసుకురా, బిడ్డకు దూరం అవుతుంది కావచ్చు. ఏమన్నాడు బిడ్డ డాక్టరు? సారు నేను ఇంకా ఎన్ని దినాలు పడుతుంది సారు? చూడమ్మా, ప్రాణాలు కావాలంటే పైసలు కావాలి. ప్రాణానికి గ్యారంటీ గ్యారంటీ చేయలేమండి. అయ్యో ఎట్లా గురి సారు, మీకు దండం పెడతా. నాకు ఇవన్నీ అయితే నా బిడ్డను నా అత్త నాన్న పెట్టారు. నువ్వు బతుకునే గదనం అంటే మీ అద్దనా? నువ్వు ఫస్ట్ నీ బాగా చూసుకోపా. సరే సార్, సావు నన్ను పగబట్టింది. బతకాలని ఆశ నాకున్నా, బతికేంత ఆయుష్ లేదు. కట్టుకున్నోని ఓడగొట్టుకుంటివి నువ్వు. సత్యం మా బతుకులు ఎట్లా బిడ్డ? అత్త నువ్వు ఒక మాట ఇవ్వాలి నాకు. ఏం మాట? నా బిడ్డను పెంచి పెద్ద చెయ్యాలి. నేనున్నా లేకున్నా దానికి తోడు నీడ అన్ని నువ్వే కావాలత్త, అన్ని నువ్వే కావాలి. నువ్వు పెడితే బుక్కడు బువ్వ తిని నేను బతికేదాన్ని. సాగుకు దగ్గరైనా దానికి తోడు నీడై నేను ఎట్లా సాధారణ బిడ్డ నేను. సరే అత్త, ఏ దిక్కు లేనోళ్ళకు ఆ దేవుడు ఏ దిక్కు అంటారు. మనం కూడా దేవుని దగ్గరికి పోదాము. మనం చస్తున్నామని ఈ పొలను కూడా చంపుకుంటావా? నీ చిన్న అయినలు ఉన్నారు కదనే, మనల్ని సాధకున్నా సరే ఈ పొలనన్నా సాధుకోమని అడుగు తప్ప. నువ్వు అన్నది నిజమే అత్త, కానీ మా చిన్న వాళ్ళు ఏమంటారు? ఎందుకంటారు బిడ్డ? వాళ్ళు నీ రక్తం కాదా? నీ అవ్వను అయ్యను మొగన్ని కూడా ఉంచుకున్నావు. ఈ పిల్ల మీద నీ కుటుంబం మీద గిత్తలన్న జారి చూపించరా? సరే అత్త, నువ్వు వీణ్ణే ఉండు, నేను పోయి అడిగత్తా. పోదేవే కానీ మీ నాయనకైతే పూలు అడుగు, దీని పెళ్లి వరకు నాకు తిరగతుంది. నీడ కోసం పోతున్నామత్త, వాళ్ళ కూడా అడిగితే మంచిగా ఉండదేమో. అయినా వాళ్ళు నా చిన్న ఆయనలు, నేను అడిగితే కాదంటారా? మొన్న సంతలు కనబడితే నా బిడ్డను ఎత్తుకొని ముద్దాడిరు. నా రక్తం నా చిన్న ఆయనలు. బా బిడ్డ. ఇదే ఆగు. రజిత, ఓ రజిత, నీళ్ళు అయినాయనే ఇది పట్టుకరా. మాగాయనే గాని దానం తొందరగానే అయినట్టుందే. చెప్పండి వచ్చినా వాళ్ళకి వాళ్ళరే పట్టుకో 10 రూపాయలు దానం చేసుకున్నాం కాదు. అవునా? ఏ జన్మలా ఏం పాపం చేసిండు ఈ జన్మలకి ఇట్లా తెచ్చిండు? కర్మ ఉడికిన పోతాదే. మంది సొమ్ములు తిన్నోడు సచ్చినాడు పిరికాడు మట్టేసి కూడా దొరకడు. బతుకున్నప్పుడు తినక పైసా ఎప్పుడు పైసా పైసానే. ఇప్పుడు చూడు ఏం పట్టుకుపోయిండు. ఏమని ముచ్చట పడుతుందా కనుక నీళ్ళైపోయా చేద్దు పటాను. రత్నగారు అన్నా దా కూకో. గిట్లా మొన్న వారం కింద ఎంఆర్ఓ ఆఫీస్ పోయి ఉంటే ఏమన్నాడే? అన్న పొలం సర్వే చేపిస్తే
మరి మీ అన్న బిడ్డని ఏం చేద్దాం బావా? మంత్రాలు, భానుమతి మంత్రాలు సేపించిన ఇది నీ శరీరంలో పుట్టింది కాదు, నీ శరీరానికి చేసిన విద్య. మంత్రాలా? పాపం కదా బావా. పాపం అంటే మనకు దీపం పెడతారు, ఇంకేమన్నా చేపించినా మన మీద నింద పడుతుంది. అందుకే మంత్రాలు చేయించిన. కానీ అన్న, ఈ విషయం ఊళ్ళో తెలిసినాకు మనకి ఎవ్వరు నమ్మడు, ఇంటి గురే వర్రానికి. అరే పిచ్చోడా, నువ్వు ఎంత పెద్ద మీసాలు పెంచి భయపట్టించినా అప్పుడే మందమే భయపడతారు. అదే మంత్రాలతో ఈ ఫలాను కంటే సచ్చదాకా భయపడతారు. గదిరా మంత్రాలకున్న పవర్. అందుకే గిట్లా చేసిన. ఏదేమైనా పెట్టేలేదురా. మరి ఇంతలా మచ్చ అడిగితే అత్తది కానీ అడగది. ఒకవేళ అడిగినా ఈ అమాసలోపు మనం దానికి అనుకూలంగా ఉండాలి. అదే అమాస దాటితే అది మనకు అనుకూలంగా అవుతుంది. ఒకవేళ ఈ లోపు అది ఏ గుడి మెట్లు ఎక్కినా, ఏ రౌతుకు మొక్కినా, ఏ రాయికి మొక్కినా మన వేసిన మంత్రం మారది. అదొక్కటి గుర్తు పెట్టుకోరి. సరే అన్న, మరి అది మనకి కింద కావాలి. పిలిచొచ్చేది మంత్రం ఎందుకైతే తమ్మి, పిలవకుండా వచ్చేదే మంత్రం. సరే గాని రేపు పొద్దుగాల నలుగురిని సుడి సంతకాలు తీసుకోవాలి. సరే అన్న, రేపు గ్రామ పంచాయతీ కాడ దొరకబట్టి తీసుకుందాం, తిందాం పారి. తిందాం పారి. పోయి అడుగుదామా? అడుగుదాంపా. జరా పని పడాల్సిన నీతో. ఏం పని చెప్పు. ఇక నీ తెలియదు ఉన్నది, మా అన్న పొలం ఉన్నది కదా, మా పొలం అనేది జరా సురుడి సంతకం పెట్టాలి. అరే మీ అన్న పొలం నీ పొలం నేను ఎట్లా సంతకం పెడతానే? పెట్టాలి జనార్దన్ అన్న. అయ్యో గట్టంటే పెట్టాలంటే అయిపోతుంది. అదే ఏమైనా ఉంటే నేను చూసుకుంటే గంత గరానికి ఎందుకు వస్తాను, పెట్టరాదు సంతకం ఏమైతుంది. నీ పొలం కాదు, నీ పొలం నేను ఎట్లా సంతకం పెడతానే? నాకు అర్థం కాదు. అన్న జర పెట్టన్నా, 10 వరకు చూస్తాను రాదే. అంటే నీకు ఎట్లా లంచం తీసుకుంటే కావచ్చా నీకు? జరనా జర చూడే. ఏ లేదు, చూసు లేదు, ఆ కథ లేదు. నేను రేపు ఏదైనా కేసు అయితే నేను తిరిగి రావాలి. నాకు పని నేను పోతాను. మా అమ్మకం రాజా అన్న. అరే నీ ముఖం చూసినా నా ముఖం చూసినా రేపు నా మెడ కొడుతుంది. అది నీకు తెలియదా ఊళ్ళో ఏం జరుగుతుంది అనేది చెప్తారు. సరే సరే జరనా చూస్తా చూస్తానే. సరే సరే అయితే చూస్తుంది. అన్న ఏం చేద్దామే? అరే తమ్మి, అసలైన దారిలో పోతే పని అయ్యట్లేదు. ఏ దారినా ఎట్లా పోతే పని అవుతుందో నేను చెప్తా. పోదా ఇంటికి. పిలిచొచ్చేది మంత్రం ఎందుకైతే తమ్మి, పిలవకుండా వచ్చేదే మంత్రం. చిన్నబాబు వెళ్ళిపోయి లేరా?
చిన్న బాపు గటు అంగడి పోయిండ్రా కదక్క అంతే దారా కూర్చో. సరే నా బిడ్డ పూజల దూపైతున్నట్టుంది, మంచి నీరా. గదేంటి బిడ్డ ఇత్తంతి అక్క. ఎప్పుడు వచ్చిన బిడ్డ? ఏమైందిరా? ఎందుకు వెళ్తాను తల్లి? ఏమైంది? ఏమైందిరా? ఎందుకు వెళ్తాను? మంచు ఏమైంది బిడ్డ? కూర్చో, కూర్చోరా. ఎందుకు వెళ్తాను? కూర్చోరా, కూర్చో. ఏడో తల్లి, ఏమైందిరా? ఎందుకు వెళ్తున్నావు? ఏమైంది? పాప కూడా వచ్చింది. మంచి తినవారా తల్లి? మంచి తినవా? మంగా తల్లి ఏమైందిరా? ఎందుకు వెళ్తాను? ఏమైంది చెప్పు. చిన్న బాబు, నా పరిస్థితి మంచిగా లేదే. నువ్వు అట్లా ఏడితే మాకేం అర్థం అవుతుందిరా? ఏం లేదే, మీ అల్లుడు చచ్చిపోయినప్పటికీ నా పానం ఏం మంచిగా ఉండలేదు. రేపట్న నాకేమన్నా అయితే నా బిడ్డ పరిస్థితి ఎట్లా అని మీ దగ్గరికి వచ్చిన. ఒక్క రోజు 2 రోజులు అంటే మా ఉంచుకుంటాం గానీ ఎప్పటికి ఇన్నే అంటే మాకు మా అప్పటికి ఉండొద్దా? అయ్యో చిన్నమ్మ, గట్లానకే నీ భావించాను. నా అనుకున్న వాళ్ళందరినీ పోగొట్టుకున్నా, నాకంటున్నది మీరేనే. మీరే గట్లంటే నా బిడ్డను నన్ను ఎవరు చూసుకుంటారే? ఎక్కడన్నావో మీ బతుకుడు ఎక్కడ గగనం అవుతాది. ఏ ఆగరే, ఆపద వచ్చినప్పుడు ఆయన మరణ అవుతారు, మరణ అవుతారే. ఇది నా బిడ్డ, నా అన్న బిడ్డ, నా రక్తం. నీకేం బిడ్డ చెప్పు, నీకేం కావాలో చెప్పు. మీరేమారా? చిన్నబాబు, నేను ఎక్కువ రోజులు బతకాని డాక్టర్లు చెప్పిర్రే. నాకేమన్నా అయితే నా బిడ్డ పరిస్థితి ఎట్లా? నాకేం కాక ముందుకే అన్ని మీరే కావాలి, దానికి మీరే కావాలి. అంటే పెంచి పెద్ద చేయాలంటావు? గంటేనే పెంచి పెద్ద చేయాలి. ఇగో అందరిగా రారి రారి. ఏంది రారామని పట్టుకత్తివి? ఇగో ఓ బావ, ఆ మాస దాకా దాన్ని నీన్నే ఉంచుకుందాం. మళ్ళా దాన్ని ఎలగొడితే ఏ గుడి మెట్ల మీద నువ్వు అన్నదనుకో, అప్పుడు మనం చేసిన మంత్రం ఉత్త పని అవుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావే? ఏం చేసుడు ఏమున్నదే, ఇద్దరిని సేరదీద్దాం, తర్వాత బిడ్డను ఉంచుకొని తల్లిని నిలబడదాం. ఏం మాట్లాడుతున్నావే? తల్లిని కొట్టి బిడ్డను ఉంచుకుంటే పెరిగి పెద్దది లగ్గం చేస్తే ఖర్చు ఎవరు పెడతారా? పెంచినాక ఎందుకు కాదు? అవుతుంది. ఈసారి మన పొలంలా వడ్ల గింజలు బాగా దొడ్డుగా వండినాయి. ఒక్క వడ్ల గింజ సరిపోదా? అబ్బో, మరదలు తిరిగి దక్కది అనుకున్నా, తిరిగి బాగానే ఉన్నది. సరే పోదాం దారి. పారి. ఏం లేదు బిడ్డ, చిన్నవాళ్ళకు నచ్చ చెప్పిన వాళ్ళు ఏమంటారు, ఆమెను మా బిడ్డ లెక్క చూసుకుంటాం, ఆమె వేరా మా బిడ్డ లెక్క చూసుకుంటాం అని అంటారా? నీకంటే ఎక్కువ మాకు ఇవ్వాలరా, నిన్ను మేము దూరం చేసుకుంటారు తల్లి. నువ్వు మా ఇంటికి వచ్చుడే లక్ష్మిరా, నిన్ను నీ పాపం కళ్ళల్లో రెప్పలు పెట్టి చూసుకుంటారా మేము. నువ్వు బాగుపడకు. నాకు తెలుసు మీరు నన్ను దూరం కొట్టారని. నేను మా అత్తమ్మకు కూడా చెప్పొచ్చిన,
చిన్న బాబు నన్ను దూరం కొట్టరు, వాళ్ళు నన్ను పానం లెక్క చూసుకుంటారు అని చెప్పిన. గుడ్డ ఇంకో నువ్వు ఇంకొకసారి ఏడవద్దు. ఏడితే నా మీద ఒట్టే చెప్తున్నా. నువ్వు ఏడితే నా కళ్ళ నీళ్ళు తిరుగుతానే తల్లి. ఏడవకు, నువ్వు ఏడవకు. ఏడవకు. ఇగో తీసుకో, ఇంకా తీసుకో. రా బిడ్డ, దా, ఇంట్లో పోదాం. ఎప్పుడు తిన్నదేమో కూర్చోండి పెట్టు. దా రా. అరే తమ్మి, ఈ రాత్రి అమాస, ఈ ఒక్క రాత్రి దాన్ని కాపాడినామనుకో, మనం చేసిన మంత్రాలన్నీ దాని శరీరం మొత్తం బాగుతాయిరా. ఇవన్నీ చేసే కన్నా దాన్ని సంతకం పెట్టమంటే అయిపోద్ది కదా. ఆ, దాన్ని సంతకం పెట్టమంటే దాని బిడ్డను పెంచి పోషించి మనమే లగ్గం చేయవలసి వస్తుంది. గందుకనే సైలెంట్ గా లేపినాం అనుకో, పానం దాంది, పొలం మనది. ఏమంటారు తమ్మి? ఏమంటారు? ఏమంటారు? ఏంద్రా ఏంద్రా ఉరికొచ్చావు? అక్కడ మీ అన్న బిడ్డ అన్న బిడ్డ ఏంద్రా? అక్కడ ఊరవతల చచ్చిపోయి ఉన్నదే. ఇగో ఆమె దగ్గర ఈ లెటర్ కూడా ఉన్నది. ఏంద్రా నువ్వు మాట్లాడేది? అయ్యో చదివే. చిన్న బాపు, ఇక మీరు మంచిగా ఉండుర్రే, నేను వెళ్ళిపోతున్నా. మీరు నా వాళ్ళు అనుకున్నా, నా రక్తం అనుకున్నా. అయ్యా అవ్వ కట్టుకున్నోడు లేడని అన్నీ మీరే నచ్చిన. నన్ను చేరదీయకుండా నా బిడ్డ నన్ను చేరదీస్తారనుకున్నా. కానీ మీకు కావాల్సింది రక్త సంబంధం కాదు, మనం చచ్చినాక మన మీద పోసే మన్ను అని అర్థమైంది. అందుకే ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి మా నాన్నకు వచ్చే భూమి మీ పేరు మీద పట్ట చేయాలని సంతకం కూడా పెట్టిన. ఒక్క మాట నన్ను అడిగితే అయిపోవు కదనే. నేను ఇయ్యనందున నా శరీరం ఓర్చుకోనంతగా మంత్రాలు చేపిత్తిరి. మీకు దయ ఉంటే నా బిడ్డ చేరదీయర్రే, లేదంటే వదిలేయండి. అనాథలుగా బతుకుడు మాకేం కొత్తేమి కాదు. ఇక సెలవు. అయ్యో, ఎంత పని అయిపోయిందమ్మా. బిడ్డ నువ్వెంత బిడ్డ, మేము తప్పులేసే బిడ్డ. బిడ్డ ఎంత పని చేసినవే బిడ్డ, ఇంత పని చేస్తాం అనుకోలేదే బిడ్డ. చిన్నాయనలు అంటే నాయననిగా నాయన నన్ను ఆదుకుంటారు, నన్ను చేరదీస్తారని మా ఇంటికి వచ్చినవే తల్లి. నిన్ను మేము అర్థం చేసుకోలేదే అమ్మా. అమ్మా లేమ్మా, నిన్ను ఆదుకుంటావే అమ్మా. నీ చిన్నాయనలా కాదే, నిన్ను ఆయన అనుకోయా చిన్న పుల్ల ఏడుతుంది అమ్మా. అమ్మా అమ్మా ఏడుతుంది తల్లి. లేయే చేతిలో పెట్టిపోయినవే తల్లి. బిడ్డ నీ చిన్న మీ నాయనతోనే పుట్టిన చిన్నలో ఉన్నవే. నీ బిడ్డకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటావే తల్లి. నువ్వు ఎక్కడున్నా ఏ లోకలున్నా గుర్తిగుండలే తల్లి. నేను చేసిన పాపం ఎంత పాపం చేసినవే మేము. ఓ తల్లి నీరున్నావు నీ బిడ్డను పెంచి పెళ్లి చేసిన కయ్య చేతులు పెట్టి తీర్చుకుంటావురా, మేము తీర్చుకుంటావురా.
తల్లి నువ్వు బాధపడకే అమ్మా. మళ్ళీ ఎట్లా కనిపిస్తుంది ఈ బంగారు భగం అమ్మా. నీ బిడ్డ అమ్మా కనిపిస్తుంది అమ్మా. ఎంత అయినా అమ్మ నిన్నోటు ఎవరు ఇస్తారా అమ్మా. నీ బిడ్డని తెచ్చి నీ పెళ్లి చేస్తావురా.